హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పిఠాపురం ఏ రోజైతే పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోటీ చేస్తారు అని తెలిసిందో ఆ రోజే చరిత్రలో ఒక గొప్ప నియోజకవర్గంగా వెళుతుంది అని చెప్పి చాలా సందర్భాల్లోనే చెప్పాం. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం ఆలోచించుకున్నారో నాకైతే తెలియదు, కానీ నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తిని మనం ఈసారి ఇక్కడ గెలిపించుకోకపోతే జీవితంలో మనల్ని ఎవ్వడూ బాగు చేయలేడురా బాబు అని అనుకున్నారు ఏమో. వచ్చినటువంటి ఒక అద్భుతాన్ని అక్కడ ఒడిచిపట్టి అక్కడే వాళ్ళు దాచుకున్నటువంటి పరిస్థితి, గుండెల్లో పెట్టుకుని ఆయన గెలిపించుకున్నటువంటి పరిస్థితి. రాష్ట్రానికి ఒక గొప్ప నాయకుడిని ఇచ్చారు, దేశానికి ఒక గొప్ప నాయకుడిని పరిచయం చేశారు పిఠాపురం ప్రజలు అనాలి. గతంలో 2 చోట్ల ఓడిపోయినా కూడా పవన్ కళ్యాణ్ గారి సత్తా ఏంటో పిఠాపురం ప్రజలు తెలుసుకున్నారు. కాబట్టి ఈరోజు వాళ్ళ అదృష్టం దిశ తిరిగిపోయేలా కనిపిస్తుంది. దానికి సంబంధించినటువంటి వార్తే ఒకటి మీకు వినిపిస్తాను. ఓన్లీ పిఠాపురానికే కాదు, కాకినాడ జిల్లాకు కూడా పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం ఇంపాక్ట్ పడుతుందంటే ఆలోచించుకోండి. అంటే ఎవరైనా మాటలు చెప్తారు, కానీ చేతల్లో చూపించేటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు మాత్రమే ఉంటారు. దానికి సంబంధించి ఒకసారి చూపిస్తా. దశ తిరిగినట్లే కాకినాడలో ఏఎంజీ మెటల్ కంపెనీ భారీ పెట్టుబడి 44,000 కోట్లు అల్యూమినియం సెక్టర్ ప్లాంట్కి అక్కడ ప్లాన్ చేసుకుంటున్నారట. దానికి సంబంధించి కాకినాడ ఉప్పాడ బీచ్ రోడ్లోని సూర్యారావుపేటలో నిర్మాణం కూడా చేపట్టబోతున్నారట. పలు ప్రత్యేక ప్రోత్సాహకాలు కూడా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా ఇచ్చిందట. దాదాపు అంటే మీరు ఆలోచించండి, 44,000 కోట్లకు సంబంధించినటువంటిది వస్తే ఎంతమందికి ఉపాధి దొరుకుతుందో. కాకినాడ ఓన్లీ ఉప్పాడే మాత్రమే కాదు, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్లో ఎంతోమందికి ఉపాధి అవకాశాలు దొరికినట్లే. అంటే దీని నుంచి ఏం చేస్తారంటే అల్యూమినియాన్ని వెలికి తీసి అక్కడ అంటే మిగతా వేరే చోట్లకి అంటే వేరే కంపెనీలకి అమ్ముకునేటువంటి అవకాశం ఆ కంపెనీ పెట్టినట్టుంది. సో దీనికి సంబంధించి పవర్ కూడా ఎక్కువే కావాలని కూడా తెలుస్తోంది. దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారికి సన్నిహితంగా అంటే ఆయనకి క్లోజ్గా ఉండేటువంటి వ్యక్తులు గ్రీన్ ఎనర్జీకి సంబంధించి కొన్ని ఒప్పందాలు కూడా చేల్చుకున్నారట. అది కూడా అంటే సోలార్ ద్వారా ఈ కరెంటునంతా కూడా జనరేట్ చేసి గ్రీన్ ఎనర్జీని వాళ్ళకి పంపించే ఏర్పాట్లు కూడా పవన్ కళ్యాణ్ గారు సూచించి ఇక్కడ పెట్టండి, దానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు నేను అంటే వేరే ఆయనకు దగ్గరగా ఉండేటువంటి చలమలశెట్టి అనిల్ గారికి ఆయనతో తీసుకొచ్చి ఇవ్వటం, కలపటం. అంటే ఎక్కడా కూడా పిఠాపురాన్ని, కాకినాడని తగ్గించేటువంటి ప్రయత్నం కాకుండా ఒక నిజంగా చెప్పాలంటే ఒక కలికితు రాయిగా ఈసారి ఈ కంపెనీ అక్కడ కనుక స్టార్ట్ అయ్యింది అంటే నాట్ ఓన్లీ పిఠాపురం, నాట్ ఓన్లీ కాకినాడ జిల్లా, తూర్పుగోదావరి జిల్లాకే ఒక బలమైనటువంటి పెట్టుబడిగా మనం చూడవచ్చు. ఎస్పెషల్లీ పిఠాపురం ప్రజల అదృష్టం. నిజంగా చెప్తున్నాను కదా, మీరు నిజంగా ఏ రోజైతే పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలనే నిర్ణయం తీసుకున్నారో మీ మైండ్లో ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రలోభ పెట్టినా, భయపెట్టినా, బెదిరించిన, దాడులు చేసినా మీరు వెనకడుగు వేయకుండా 70,000కు పైగా మెజారిటీ ఇచ్చి ఆయన మీ దగ్గర కూర్చోబెట్టుకున్నారంటే ఆయన మీకు రానవసరంలా ఇలాంటి కంపెనీలు పంపిస్తే చాలు అని మీరు మనసులో అనుకుంటున్నారు. చూసారా, ఆయన రావటం మాకెందుకండి, మొన్న వచ్చినటువంటి తుఫాను గురించి మాట్లాడినటువంటి మాటలు వింటే ఆయన రాబోయినా మాకు పర్లేదు, కానీ ఇక్కడ అన్నీ మాకు జరుగుతున్నాయి, మా కోసం నిత్యం ఆయన మైండ్లో ఆలోచించుకుంటూనే ఉంటారు. ఆయన కుటుంబ సభ్యుల గురించి అయినా ఆలోచిస్తారో లేదో తెలియదు, కానీ పిఠాపురం ప్రజలుగా మా గురించి ఆయన ఎప్పుడు ఆలోచిస్తారని కొంతమంది మాట్లాడినటువంటి మాటలు వింటే నిజంగా ఇంత గొప్పగా ఆలోచించుకుంటారా? ఒక నాయకుడిని గెలిపించి రాష్ట్రానికి, దేశానికి ఇచ్చేసాం, ఆయన పని ఆయన చూసుకుంటారు, మా నియోజకవర్గాన్ని ఆయన గుండెల్లో పెట్టుకుంటారు, అందులో ఎటువంటి సందేహం లేదు అనుకునేటువంటి విధంగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారంటే ఆయన వ్యక్తిత్వం ఏంటో పిఠాపురం ప్రజల కన్నా ఇంకెవరు బాగా అంచనా వేయలేరేమో అనిపించింది. నిజంగా ఏదేమైనా సరే పిఠాపురం అదృష్టవంతులయ్యా. పవన్ కళ్యాణ్ అనే ఒక గొప్ప నాయకుడిని మీ దగ్గర గెలిపించుకున్నారు. ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యారు. రేపు ఇంకా ఉన్నతమైనటువంటి స్థానాలకు డెఫినెట్గా వెళ్ళేందుకు రాజమార్గాన్ని ఒక అదృష్టాన్ని మీ పిఠాపురం నుంచే పంపించారనే చెప్పాలి. దాని ద్వారా ఎలాంటి మార్పులు వస్తాయో మీరు చూస్తూనే ఉన్నారు. పిఠాపురానికే కాదు, రాష్ట్రానికే కాదు, ఈ దేశానికి ఒక గొప్ప నాయకుడిని పరిచయం చేశాము, చూపించాము. ఇలాంటి నాయకులు ఇంకొన్ని 100 మంది పుట్టాలి అనే ఒక సంకల్పంతో ఆ దత్తాత్రేయుడు కోరుకున్నాడో ఏమో తెలియదు, కానీ నిజంగా ఆ కళ నెరవేరుతుంది, ఆ కళ నెరవేరుతూనే ఉంటుంది. ఇంకా ఎక్కడెక్కడికో ఈ పిఠాపురం చరిత్ర ఇంకా మన దేశం కాదు, ఇంకా ఎక్కడికో తీసుకువెళ్ళేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి.